సార్ మీ పేరు? నా పేరు విఎస్ బోస్ అండి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిని. సో ఎట్లా సార్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు మీరు? సిపిఐ పార్టీ. సిపిఐ నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని. కాంగ్రెస్ పార్టీనే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగేది. కేసీఆర్ నియంతృత్వం చూసాం, బీజేపీ మత్తత్వం చూసాం. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా దేశాన్ని నాశనం చేయడానికి, ప్రజలు విడదీయటానికి ఉన్నారు తప్పితే ఈ సమాజాన్ని బాగు చేయడానికి లేరు. రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. రాజ్యాంగాన్ని రక్షించడానికి మేమున్నాం. రాజ్యాంగాన్ని రక్షించడానికి ఎవరున్నారో వాళ్ళకి మద్దతు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తానని చెప్పి రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతూ ఉంది. కాబట్టి మేమందరం కూడా రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలని చెప్పి అనుకుంటున్నాం. దాంతోపాటుగా రాష్ట్రంలో అట్టుడుగుతున్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ 100% కట్టుబడి ఉంది. మేము కూడా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. 42% మద్దతు చేస్తున్నాం. కానీ బీజేపీ వాళ్ళు మోసం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వంతో ఒక జీవో ఇప్పిస్తే సరిపోయేదానికి ఇక్కడేమో మద్దతు తెలియజేసినా అక్కడేమో అడ్డేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి అనుకూలంగానే బీఆర్ఎస్ చేస్తుంది తప్పితే మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మా శాయశక్తులు కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్పందన కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని మీరు అంటారు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జూబ్లీహిల్స్ మొత్తం రౌడీ రాజ్యం అవుతుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తాను. ఇక్కడ రౌడీలు లేరండి. ఒకవేళ బీఆర్ఎస్ లోకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నవీన్ యాదవ్ బీఆర్ఎస్ లోకి వెళ్తే కాళ్ళకు అద్దుకుని కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుని సీట్ ఇచ్చేవాళ్ళు. మరి అప్పుడు రౌడీ కాదా? ఈ హైదరాబాద్ లో కుస్తీ పట్టే వాళ్ళందరూ పైల్మాన్లు అంటారు. పైల్మాన్ అంటే తెలుగులో రౌడీ అంటారు. అయినంత మాత్రాన పైల్మాన్ రౌడీ కాదు, రౌడీ పైల్మాన్ కాడు. కాబట్టి తెలంగాణ సంస్కృతి తెలియనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లో రావటం, ఆ కేటీఆర్ చేస్తున్నట్టు మనకు కేటీఆర్ నాయకుడు అవటం దురదృష్టం. కేటీఆర్ చెప్పే మాటలు ఎవరో నమ్మేటటువంటి పరిస్థితి లేదని మేము చెప్పదలుచుకున్నాం. అంటే కేటీఆర్ మళ్ళీ సీఎం అయిపోతుంది, నెక్స్ట్ 500 రోజుల్లో కేటీఆర్ సీఎం అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది, ఒప్పుకోవట్టారని నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అసలు టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ పోతే బీజేపీలోకి పోతారు వీళ్ళందరికీ పార్టీ పెట్టేటట్టు నడిపించేటట్టు స్తోమత లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హైడ్రా ఉంది, హైడ్రా వచ్చి జూబ్లీహిల్స్ లో బస్తీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హైడ్రా వచ్చి బస్తీలని గులగొట్టేస్తుంది. సో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పి చెప్తారు. ఇవాళే సబితా ఇంద్రెడ్డి గారు ఎవరు మాట్లాడారు, బీఆర్ఎస్ క్యాండిడేటే, ఎక్స్-ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు మాట్లాడారు. సో మూసీని బాగు చేయడానికి, అక్కడ ఉన్నట్టు ఆక్రమణలు తొలగించడానికి హైడ్రా కనిపించట్లేదు అన్నారు. హైడ్రా మూసీని తొలగిస్తేనేమో అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు ఓ పక్కన కూడా చేస్తూ, మరో పక్కనేమో హైడ్రా ఏం పని చేయట్లేదని చెప్పి మరో పక్కన చెప్తున్నారు. అది కాదు. హైడ్రా ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడింది. ఇక్కడ కూడా అనేక చెరువులు, ఇప్పుడు మనకు నోట్లో వచ్చేటటువంటి 4-5 చెరువులు వాళ్ళు పరిరక్షించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నల్ల చెరువు, కోకటపల్లిలో ఉన్నటువంటి చెరువును కూడా కాపాడారు. 10 ఎకరాలు ఉన్నదాన్ని 16 ఎకరాలు కబ్జా జరిగితే మొత్తం 36 ఎకరాలని వాళ్ళు చెరువు చేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంతో హైడ్రా ఇలాంటి పనులు చేయాలి, హైడ్రాకి ప్రజలందరూ సపోర్ట్గా ఉండాలని చెప్పడం అనేది కూడా ప్రజా తీర్పు, ప్రజా వాదన ఏ రకంగా ఉన్నది మనకు అర్థమవుతుంది. హైడ్రా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులను కాపాడుతుంది. ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకున్నటువంటి రౌడీలందరినీ లోపలేస్తుంది, ప్రభుత్వ భూములు కాపాడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటారా? చాలా వరకు వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తలేదు, మహిళలకు ఇచ్చిన 2500 ఏమైంది, సో తులం బంగారం ఇస్తే ఇవన్నీ ఏమైంది, ఇవన్నీ మూలంలో సో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటేస్తారంటారా ప్రజలు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు వాగ్దానాల్లో సుమారుగా అన్ని అమలు చేశారండి. ఏదో 1-2 చేయకపోతే దాన్ని ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేస్తున్నది ఎక్కువగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైంది, తెలంగాణని తీర్చిదిద్దుతాం, ఇప్పటి వరకు బంగారు తెలంగాణ ఏమైంది, ఏం చేశారు? బంగారు తెలంగాణ అవ్వలేదు, అప్పులు తెలంగాణ అయింది. వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకుని ఫామ్ హౌస్ లో పడుకున్న పరిస్థితి. కాబట్టి మోసం చేసేది వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ తప్పితే కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ శాయశక్తులు చేస్తూ, ఒకవేళ కాంగ్రెస్ చేయకపోతే కాంగ్రెస్ తో చేయించేటటువంటి బాధ్యత, పోరాటం చేసే బాధ్యత మా మీద ఉంది.